హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఫిష్ ఫ్రై అండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉంటుందన్నమాట. ఫిష్ ఫ్రై కోసం ముందుగా ఫిష్ని అయితే మ్యారినేషన్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. అందులోకి ఫిష్కి తగినంత పసుపు, అలాగే గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, టేస్ట్కి తగినంత కారం, ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసానండి. వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తర్వాత కొంచెం బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి అనేది ఒక 3 స్పూన్స్ వరకు వేసానండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసాను. బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా క్రిస్పీనెస్ అనేది కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసి బాగా కలపాలండి. అలా కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఇలా కలుపుకొని ఫిష్ని అయితే మ్యారినేషన్ చేసుకోవాలండి. మసాలా అంతా కూడా ఫిష్కి బాగా పట్టించాలి. చూడండి, ఫిష్ పీసెస్ని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్కి బాగా మసాలాను కోట్ చేయాలండి. ఇలా అన్ని సైడ్స్కి కూడా ఇలా చేతితో అప్లై చేసి కోట్ చేయాలన్నమాట. ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్లోకి ఆ మసాలా దిగిపోతుంది కదండి, కారం అంతా కూడా దిగిపోతుంది. ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఆయిల్లోకి మసాలా దిగిపోకుండా చాలా బాగా ఫ్రై అవుతుందన్నమాట. మనకి ఫిష్ని ఎక్కువసేపు మ్యారినేషన్ చేయాల్సిన అవసరం ఉండదండి. టైం లేకపోతే వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు. టైం అంటే ఒక అరగంట సేపు మ్యారినేషన్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. కానీ ఫిష్ ఫ్రైకి అయితే మ్యారినేషన్ అయితే ఎక్కువసేపు ఏమీ అవసరం ఉండదండి. చూడండి, ఇలా మొత్తం కూడా అప్లై చేసేసాను. తర్వాత ఒకసారి అన్నీ కలిపి ఇలా మిక్స్ చేసాను. మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక పావుగంట సేపు అయితే నేను రెస్ట్ ఇచ్చానండి. పావుగంట తర్వాత అయితే మనం మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇక్కడ ప్యాన్ పెట్టాను. డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మన ఫిష్ పీసెస్ వేసుకొని ఫ్రై చేయాలండి. లేదంటే ప్యాన్కి అనేది అంటుకుపోతుంది. చూడండి, నేను బాగా హీట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ అనేవి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్కి తగినన్ని అయితే వేసాను. పావుగంట సేపు మ్యారినేషన్ చేసానండి. తర్వాత ఇక్కడ ఫిష్ పీసెస్ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. పైనుంచి కొద్దిగా కరివేపాకు వేసాను. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఒక సైడ్ మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్కి అయితే తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా 2 సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయాక అయితే చూపిస్తానండి. చూడండి, ఇలా 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేశాను. చూసారా, మసాలా కూడా ఆయిల్లోకి దిగకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యింది. సింపుల్గా మనమైతే టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే చేసుకోవచ్చండి. పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది అనమాట. ఇది రసం సాంబార్లోకి చేసుకోవచ్చండి, లేదంటే ఇలా నార్మల్గా కూడా చేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పైనుంచి కొంచెం నిమ్మరసం వేసుకుంటే అది తీరిపోతుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.